ఈ వీడియో క్రైస్తవులు చూస్తున్నారా? అయితే మీకు ఒక విషయం అండి. మరి క్రైస్తవులుగా మనం యేసుప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి యేసుప్రభు యొక్క జన్మదినం గురించి క్రిస్మస్ అయితే జరుపుకుంటాం కదా! ఆయన పుట్టిన దినం గురించి. అయితే యేసుప్రభు వాళ్ళు మరి ఎక్కడ జన్మించడం అయితే జరిగింది. మరి చాలామంది సేవకులు పశువుల పాకలో జన్మించారు యేసుప్రభు వాళ్ళు అని అయితే చెప్పడం జరుగుతుంది గదా! ఆయన పుట్టుక గురించి మనం పండగ చేసుకుంటున్నాం మనం. మరి ఎక్కడ జన్మించాడని మనం నమ్మి పండగైతే చేసుకుంటున్నాం. మరి పశువుల పాకలో జన్మించడం జరిగిందా? సేవకులు చెప్పిన రీతిగా. మరి మీకు తెలిస్తే కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో క్రైస్తవులు చూస్తున్నారా? అయితే మీకు ఒక విషయం అండి. మరి క్రైస్తవులుగా మనం యేసుప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి యేసుప్రభు యొక్క జన్మదినం గురించి క్రిస్మస్ అయితే జరుపుకుంటాం కదా! ఆయన పుట్టిన దినం గురించి. అయితే యేసుప్రభు వాళ్ళు మరి ఎక్కడ జన్మించడం అయితే జరిగింది. మరి చాలామంది సేవకులు పశువుల పాకలో జన్మించారు యేసుప్రభు వాళ్ళు అని అయితే చెప్పడం జరుగుతుంది గదా! ఆయన పుట్టుక గురించి మనం పండగ చేసుకుంటున్నాం మనం. మరి ఎక్కడ జన్మించాడని మనం నమ్మి పండగైతే చేసుకుంటున్నాం. మరి పశువుల పాకలో జన్మించడం జరిగిందా? సేవకులు చెప్పిన రీతిగా. మరి మీకు తెలిస్తే కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో క్రైస్తవులు చూస్తున్నారా? అయితే మీకు ఒక విషయం అండి. మరి క్రైస్తవులుగా మనం యేసుప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి యేసుప్రభు యొక్క జన్మదినం గురించి క్రిస్మస్ అయితే జరుపుకుంటాం కదా! ఆయన పుట్టిన దినం గురించి. అయితే యేసుప్రభు వాళ్ళు మరి ఎక్కడ జన్మించడం అయితే జరిగింది. మరి చాలామంది సేవకులు పశువుల పాకలో జన్మించారు యేసుప్రభు వాళ్ళు అని అయితే చెప్పడం జరుగుతుంది గదా! ఆయన పుట్టుక గురించి మనం పండగ చేసుకుంటున్నాం మనం. మరి ఎక్కడ జన్మించాడని మనం నమ్మి పండగైతే చేసుకుంటున్నాం. మరి పశువుల పాకలో జన్మించడం జరిగిందా? సేవకులు చెప్పిన రీతిగా. మరి మీకు తెలిస్తే కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నానండి.